ప్రియులారా, క్రితము తరువాత 5వ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అన్ని కాలంబోలనున్న యెహోవాని నిన్నాదరంబరు కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. వల్లేకెక్కిన మోక్ష వాసాలి సన్నోతు లున్నతమయ్యుండ మొన్నే నీకు నిన్ను ప్రకటన సేయ నిఖిలా లోకములను బన్నుగా చేసిన బలుడవీవే. ఉన్న లోకంబుల నుడుగాక కరుణాసం పన్నాతతో నేను ప్రభుడవీవే. అన్ని జీవుల నెరిగి ఆహారమే చూచు నున్న సర్వజ్ఞుడవు నీవే. ఎన్న సఖ్యముగాక ఉన్న లక్షణమూల సన్నోతించుటకునే చాలుదునా. పుట్టింప నీవంచు పోషింప నీవంచు కీర్తింప నీవంచు కీర్తింతును. వట్టి పనికి మాలి నట్టి మానవులాచి పట్టి రక్షింప బాధ్యుండవంచు. దత్తమైన కృపను దరిచేర్చ నాకిచ్చి పటాయి నిలచి ప్రభుడవంచు. గట్టడ చేగడ ముట్టుదనుకనా పట్టు కొలది నిన్ను ప్రస్తుతింతు. కారుణ్యనిధి నీవు కఠినాత్ముడను నేను భూరిశుద్ధుడవీవు పాపినేను. సారా భాగ్యుడవీవు జగతిలో నాకన్న దారిద్రుడే లేడు తరచి చూడా. సారా సద్గుణమూల సంపన్నుడవు నీవు ఘోరా దుర్గుణ సంచారి నేను. ఏ రీతి స్తుతింతు ఏ రీతి సేవింతు నేరమున్నక ప్రోవ నెరనన్నీతి. అన్ని కాలంబులనున్న యెహోవాని నిన్నాదరంబరు కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరదును. దేవా, నా దేవా, సితార వాయించుచు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభువునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నా అతిక్రమములు
నేను ఒప్పుకొందు నన్ను కొంటిని నీవు నా పాప దోషము పరిహరించేయనావు. మా సృష్టికర్తవు విమోచకుడవునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగ మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కరికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటికై నీ జనితైక కుమారునిచ్చిన మిగిల కరుణ గల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందనట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనను కనికరించి మన కొరకు చనిపోటుకే తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటిని క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. త్రిత్వము తరువాత 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతం. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము. నా రక్షణకర్తవగు దేవా, నన్ను దిగనాడకము, నన్ను విడవకుము. యెహోవా నాకు వెలుగును రక్షణ అయ్యున్నాడు, నేను ఎవరికి భయపడదును. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమా కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. కలుగునున్నతమైన ఘనస్థలము
సమాధానం నరులకాయనదాయ ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాల పరిపూర్ణ శక్తి గల పరమ జనకా నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను మహిమాతిశయమును మదితలంచియు నీకు మహిమా స్తుతి కృతజ్ఞతానిచుచున్నాము ఏకకుమారా యేసు ప్రభువా యెహోవా తనయ లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక వాసిక జనకుని కుడివైపున కూర్చుండు యేసు మా ప్రార్థన నిలిచి కనికరించు పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రబలుచున్నావెప్పుడు ప్రభు మీతో నుండుగాక. ప్రార్థింతము. ఓ దేవా, నిన్ను ప్రేమించి వారి కొరకు నరుని యోచనకు మించిన మంచి వాటిని నువ్వు సిద్ధపరిచినావు. సమస్తమైన వాటి కంటే నిన్నెక్కువగా ప్రేమించుచు మేము కోరగల వాటన్నిటికీ మించిన నీ వాగ్దానములను పొందునట్లు ప్రేమతో మా హృదయములను నింపుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగ యుగములు జీవించుచు పరిపాలించునుడు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియమైన కుటుంబీకులారా, త్రిత్వము తరువాత 5వ ఆదివారపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు చదవగా విందాం. త్రిత్వములోని 5వ ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగము పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుండి 15వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. తుదకు మీరందరూ ఏకమనస్కులై ఒకరి సుఖదుఖముల యందు ఒకరు పాలుపడి సహోదరి ప్రేమ గలవారును కరుణాచిత్తులను
వినయమనస్కులునై ఉండిడి. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను. సమాధానమును వెదకి దాని వెంటాడవలెను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవి గాన ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. మీరు మంచి విషయములో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు? మీరొకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. వారి బెదిరింపులకు భయపడకుడి, కలవరపడకుడి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. త్రిత్వములోని 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 5వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నవి. ఓ ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరెతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరముననున్న 2 దోణిలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణిలలో సీమోనుదైన యొక్క దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయుమని అతనిని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీయూ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పెను. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా నున్నవారందరూ విస్మయముందిరి. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జబదయి కుమారుడగు యాకోబును యాహానును విస్మయముందిరి. అందుకు యేసు భయపడకుము, ఎప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడవై ఉందువని సీమోనుతో చెప్పెను. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, అందరము కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం.
భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మలను గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడనని అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధ ఆత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. చాటించుడి మనుష్య జాతికి సునామము, చాటించుడి అవశ్యమేసు ప్రేమ సారము. జనాదులు విశేష రక్షణ సునాదము వీను పర్యంతము. చాటుదాము 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 శ్రీ యేసు నామము. కన్నీళ్లతో విత్తేడు వారలానందంబుతో నిన్నడు గోయు దూర నేడి వాగ్దతంబుతో మన్నాన గోరు భక్తులార నిండు మైత్రితో మానవ ప్రేమతో. చాటుదాము 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 చక్కని మార్గము. సమీపమందు నుండునేమో చావు కాలము, సదా నశించిపోవు వారికి సుభాగ్యము. విధంబు చూపగోరి ఆశ తోడ నిత్యము వినిపించుచుండము. చాటుదాము 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 సత్య సువార్తను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, ప్రభు పేరిట మీకు శుభాలు తెలియజేస్తున్నా. జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మేము అందజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, అంత క్షేమంగా ఉన్నారా? ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఆరోగ్యంగా ఉన్నారు కదా? దేవునికి వందనాలు చెల్లిందాం. మరి యొక్క పునరుద్ధరణ ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి పరిశుద్ధ గ్రంథము నుండి లూకాసు సువార్త 5వ అధ్యాయము 5వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 5వ వచనము. సీమోను ఏలినవాడ, రాత్రి అంతయు మేము ప్రయాసపడితివి కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని చెప్పారు. ప్రార్థన చేసుకుందాం. త్రియక దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు. దేవా, ఈ పునరుద్ధరణ ఆరాధనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి నీ దాసుని మరుగుపరిచి మీరు మాతో మాట్లాడండి. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, విశ్వాసులారా, మరి యొక్క శ్రేష్టమైనటువంటి ఆరాధనలో దైవ వాక్యాన్ని మనం ప్రార్థనాపూర్వకంగా ధ్యానిస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు
ఆయన గెన్నేసరతో సరస్సు తీరమున ఆయన నిలిచి ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు ఆయన సీమోను ఆ యొక్క దోణిలో ప్రయాణిస్తూ ఆయన వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు అక్కడ వేటాడుచూ ఉన్నటువంటి ఆ జాలరులను ఉద్దేశించి ఆయన చెప్పుచున్నటువంటి మాటలు ఇక్కడ ఆయన చెప్పినటువంటి మాటకు వెంటనే రెస్పాండ్ అయినటువంటి ఆ జాలరులు ఏమంటున్నారని ఆలోచన చేస్తే రాత్రంతయు కూడా వేటాడాం, అయ్యా ఒక్క చేప కూడా పడలేదు, అయినా నువ్వు చెప్పావు కాబట్టి మేము చేస్తాం అనే ఉద్దేశాన్ని తెలియచేస్తున్నట్లు ఉపోద్ఘాతంగా మాట్లాడుతూ ఉన్నాం. ఇక్కడ ఆ సందర్భాన్ని లూకాసు సువార్త 5వ అధ్యాయం మొదటి వచ్చిన ప్రారంభం నుండి మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు అక్కడ 1వ వచనంలో గెన్నేసరతు అనే సరస్సు అక్కడ మనకు కనిపిస్తుంది. అక్కడకు యేసు ప్రభు వచ్చిన సందర్భాన్ని మనం చదువుకున్నాం. ఈ గెన్నేసరతు అనే సరస్సునకు వేరే పేర్లు ఉన్నాయి ప్రియులారా. అవి పరిశుద్ధ గ్రంథము ఆధారముగా చూస్తూ ఉంటున్నప్పుడు ఆ సరస్సునకున్న ఇతరమైన పేర్లు గలలియా, అలాగనే కిన్నేసరతు, తిబిరియా, ఈ విధంగా 4 పేర్లు పెట్టబడ్డాయి. ఈ సరస్సులో 22 రకాలు చేపలు పడతాయని ఇక్కడ ఒక సైంటిస్ట్ ట్రైస్టన్ అనే ఒక సైంటిస్ట్ కనుగొన్నాడు. ఈ చేపలు 22 రకాలు ఈ సరస్సులో అవి మందలు మందలుగా ఉంటాయని సైంటిస్ట్ కనుగొన్నట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఇక్కడ లూకాసు సువార్త 5వ అధ్యాయం 2వ వచనంలో చూస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు చూచినటువంటిది ఆ సరస్సు తీరమున 2 దోణిలు కనిపిస్తూ ఉంటూ ఉన్నాయి. జాలరులట వాటిలో నుండి వారు దిగి తమ వలలు కడుగుచూ ఉన్నారు. ఇక్కడ వాక్యములో ఉన్నటువంటి ఆ యొక్క భావాలు మాటలు మనం చదువుకొని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ యొక్క నావలలో ఉన్నటువంటి ఆ జాలరులు ఎవరు అని ఎవరు ఆలోచన చేస్తే లూకాసు సువార్త 5వ అధ్యాయం 10వ వచనములో అలాగున సీమోనుతో కూడా పాలివారైన జబదయి కుమారులు యాకోబు, యోహాను, అంటే అక్కడ సీమోను పేతురు కనిపిస్తున్నాడు, యాకోబు, యోహాను ఆ సందర్భంలో జాలరులుగా ఫిషింగ్ చేస్తూ వాళ్ళు కనిపిస్తూ ఉంటున్నారు ప్రియులారా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఆ కెన్నెతు సరస్సు తీరమునకు వచ్చి ఎందుకు ఆ జాలర్లనైనా పిలుస్తూ ఉన్నాడు అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు దేవునికట పనివారు కావాలి, సోమరులు కాదు. ఎవరైనా ఇంటి పని కానీ పొలం పని కానీ లేకపోతే వ్యాపారాలలో ఒకవేళ పార్ట్నర్షిప్ చేయటానికి కానీ కావలసినటువంటి వారిని ఎవరిని ఎన్నుకుంటారంటే పని చేసే వారిని, చురుగ్గా ఉన్నటువంటి వారిని తప్ప సోమరులను కోరుకునే పరిస్థితిలో ఉండదు. అలాగే క్రీస్తు ప్రభు కూడా తన పరిచర్యకు ఎవరు కావాలి, ఎవరిని ఎన్నుకున్నాడు అంటే వారి వారి పనులు చక్కగా నిర్వర్తిస్తూ ఉన్నటువంటి వారిని. అందుకనే పని చేయనటువంటి వాడు, తలాంతులు దాచిపెట్టిన వాడిని సోమరి అయిన చెడ్డదాసుడా అంటున్నాడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథము అంతటిలో కూడా ప్రభు ఎవరిని ఎన్నుకున్నాడు, తన పనివారిగా కానీ తన శిష్యులుగా కానీ తన ప్రవక్తలుగా కానీ ఎవరిని ఎన్నుకున్నారు అని ఆలోచన చేస్తే ఆయన పిలిచేటప్పటికీ వారు వారి యొక్క పనులలో నిమగ్నమై వారు తమ యొక్క పనిని నిర్వర్తిస్తూ ఉన్నటువంటి వారిని మాత్రమే దేవుడు పిలిచాడని దైవ గ్రంథంలో ఎన్నో ఆధారాలు ఉన్నాయి ప్రియులారా. కాబట్టి సేవకట పని చేసేవారు పనికొస్తారట. ఎవరండి? పని చేసేవారు మాత్రమే సేవకు పనికొస్తారు.
అలాగూ పనికి వచ్చేవారే పని చేస్తారు, అలాగూ పనికి వచ్చేవారే పనికి వస్తారు అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. దేవుడు మోషేను ఎప్పుడు పిలిచాడు అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు హోరేబు కొండపై గొర్రెలు మేపుతూ ఉన్నాడట. అప్పుడు మోషేను దేవుడు పిలిచాడు, నాయకుడిగా పిలిచాడు. గిద్యోనుని ఎప్పుడు పిలిచాడు? గోధుమలనట ఆయన దుళ్ళగొట్టుచూ ఉంటుండగా దేవుని దూత వచ్చి పిలిచాను. గిద్యోను కూడా పనిలో ఉన్నాడు. అలాగనే దావీదును ఎప్పుడు పిలిచాడు? దావీదును దేవుడు అంటే తన చిన్నతనము నుండి తన యొక్క తండ్రి మందలను తన మేపుచూ ఉండగా దేవుడు దావీదును పిలిచి ఏం చేశాడంటే ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉంచాడు. అందుకని ఎలీషా ప్రవక్త ఆయన ఎప్పుడు పిలువబడ్డాడంటే ఎలీషా 12 అరకలు కలిగి దున్నిస్తూ 12వ అరకను అతడు దున్నుచూ ఉంటుండగా ప్రవక్త దేవుడట ఏలియాను ఎలీషా దగ్గరకు పంపించి ఏర్పాటు చేసుకున్నాడు. ఆమోసును ఎప్పుడు పిలిచాడంటే ఆమోసు పశువుల మందను తను కాయిచి ఉన్నప్పుడు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మత్తీయుని ఎప్పుడు దేవుడు పిలిచాడంటే అతడు ఒక సుంకపు దారుడుగా ట్యాక్స్ కలెక్టర్గా బిల్ కలెక్టర్గా తన వృత్తి బిజీగా చేస్తూ ఉంటున్నప్పుడట ప్రభు అంటున్నాడు వెంబడించు అంటున్నాడు. ఈ శ్రేష్టమైన ఆరాధనలో ఈ యొక్క పేతురు యాకోబు యోహానుని ఎప్పుడు పిలిచాడు దేవుడు అంటే వారు చేపలు ఫిషింగ్ వేటాడుచుంటుండగా జాలరులుగా ఉంటుండగా వారు తమ యొక్క చేపలను పట్టుచుంటుండగా వలలు కడుగుచూ ఉంటుండగా దేవుడు వారిని పిలిచాడు. మన జీవితాల్లో కూడా దేవుడు మనకి ఏదైతే అప్పగించాడో ఆ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. అటువంటి వారికే దేవుడు పనులు అప్పగిస్తాడు. ఈవేళ చేపలు పట్టుచున్నటువంటి సీమోను పేతురు దగ్గరకు వచ్చి యాకోబు యోహానుల దగ్గరకు వచ్చి ఆయన అంటూ ఉన్నాడు, మీరు రండి, మిమ్మల్ని మనుషులు పట్టు జాలర్లుగా చేస్తాను. ఎంతవరకు చేపలు పట్టారు. నిజమే, మీరు చెప్పారు, రాత్రంతయు కూడా మేము వేటాడాం, శ్రమ పడ్డాం, ఒక్క చేప పడలేదే. అవును, రాత్రంతా కూడా ఏ ప్రదేశంలో మీరు చేపలు వేటాడారు? చేపలు లేనటువంటి స్థలములో, అంతేకాకుండా సముద్రపు తీరమున మాత్రమే. అందుకనే ప్రభు అంటాడు, మీ దోణెలు లోపలికి నడిపించండి. సంఘము కానీ విశ్వాసి కానీ విశ్వాసము ఎక్కడ ఉండాలి అంటే విశ్వాసపు లోతులలో ప్రయాణం చేయాలి. మనము విశ్వాసములో వేరు పారిన వారమై మనం ఉండాలి. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ సాకులు చెబుతున్నారు శిష్యులు, కానీ వెంటనే సరిదిద్దుకొని అయినను నీ మాట చెప్పిన వలలు వేతుము అని దేవుని యొక్క వాక్యములో సెలవిస్తూ ఉన్నారు. ఇక్కడ లూకా సువార్తలో 5వ అధ్యాయములో 3వ వచనములో చూస్తే ఆయన ఆ దోణిలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచూ ఉండేను. యేసుక్రీస్తు ప్రభు సీమోను యొక్క ఒక దోణి ఎక్కి ఆయన ప్రజలందరికీ బోధిస్తూ ఉన్నాడట. ఆయన అక్కడ వాక్యము చేత వాక్యము అనే వల వేసి విశ్వాసులను పట్టుకుంటూ ఉన్నాడు, రక్షణలోనికి నడిపిస్తూ ఉన్నాడు, పాపమనే సముద్రములో నుండి తప్పిస్తూ ఉన్నాడు. ప్రియులారా, అటువంటి పరిస్థితుల్లో ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువుకి ప్రసంగ వేదిక ఏది అంటే దోణెలు, నావలు, సముద్ర తీరము, కొండలు, గుట్టలు, ఇవి మాత్రమే ఆయన ప్రసంగ వేదిక. ఈవేళ ప్రసంగ వేదికకి జనం ఎంతమంది ఉన్నా లేకపోయినా లక్షలు ఖర్చు పెట్టి లైటింగ్లు పెట్టుకొని సౌండ్ సిస్టమ్ ఇటువంటి అడ్వర్టైజ్మెంట్స్కి వీఆర్ ఇన్వెస్టింగ్ lakhs of rupees. వీటికే ఖర్చు పెడుతున్నాం. ఎంతమంది వస్తారు, ఎన్ని ఆత్మలు రక్షించబడతాయో వి డజంట్ నో.
దేవునికి కావలసింది అట్టహాసము కన్నా దేవునికి కావలసినది ఆత్మల రక్షణ. అందుకని కొండలు, గుట్టలు, దోణెలు ఆయన తన ప్రసంగ వేదికగా చేసుకొని ప్రసంగిస్తూ ఉంటుండగా దైవవాక్యములో అంటున్నారు, లోకమైన వెంట పోవచ్చున్నది. ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు, ప్రసంగిస్తున్నప్పుడు అనేక మంది మారు మనసు పొందుతున్నారు, అనేక మంది రక్షణ పొందుకుంటున్నారు, అనేక మంది దయ్యాలు వెళ్ళగొట్టబడుతూ ఉన్నాయి, అనేక మంది వ్యాధిగ్రస్తులు లేచి నడుస్తూ ఉన్నారు, గురుడివారు చూస్తూ ఉన్నారు, రక్షణ లేని వారికి రక్షణ వస్తూ ఉన్నది. కాబట్టి జాన్ వెస్లీ అనే భక్తుడు అంటాడు, నేను విశాలమైనటువంటి భవనాన్ని, మెత్తటి సౌకర్యవంతమైన కుర్చీలు కలిగి సుందరమైన ప్రదేశంలో నేను ప్రసంగ వేదికను ప్రేమిస్తాను, కానీ ఆత్మలు రక్షించబడేది సుందరమైనటువంటి వేదికల మీద కాదు. మరి ఎక్కడ రక్షించబడేది? బహిరంగ సువార్త సభలలో మాత్రమే. ఎక్కడటండి? బహిరంగ, ఏ అట్టహాసము లేకుండా ఆయన ప్రసంగిస్తే ఎక్కడైతే 2-3 వచ్చి వేలగా చేరుకుంటారో అక్కడే వారు రక్షించబడతా ఉన్నారు. ప్రభు నిరాశల్లో ఉన్న వారిని ఆదుకుంటాడు. ప్రభు నిరాశలో ఉన్నటువంటి వారిని ఆదుకుంటాడు. అందుకని రాత్రంతా వేటాడో ఒక్క చేప పడలేదని చెప్పిన ప్రభు అంటాడు, మీ దోణెలు లోపలికి నడిపించండి, మీ దోణెలకు కుడివైపున వలలు వేయండి. నిరాశ నిస్పృహలో ఉన్నారు, తెల్లవారులు ఆకలి దప్పికలతో ఉన్నారు, నిద్రలేమితో ఉన్నారు, ఎంతో వారు శ్రమ ప్రయాస వ్యర్థమైపోయింది అని. అటువంటి వారికి ప్రభు సెలవిస్తున్నాడు, మీ యొక్క వలలలో ఇక వేయండి, మీ దోణెలు లోపలికి నడిపించండి అంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యములో మేము చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఆదికాండములో 3వ అధ్యాయం 17వ వచనంలో దేవుని యొక్క వాక్యము దేనికి జవాబిస్తుందంటే, ఇక్కడ శిష్యులు అంటున్నటువంటి మాటలు లూకాసు సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో, మా ఏలినవాడ రాత్రంతయు శ్రమ పడ్డాం, ఒక్క చేప పడలేదు. అసలు ప్రసంగి అంటాడు, సూర్యుని కింద కలుగు సమస్తము వ్యర్థమే. లోకములో మానవుల యొక్క ప్రయాస దేనికోసం అంటే వ్యర్థమే. మానవుడు బ్రతుకు కాలం అంతా కూడా తినటానికి, త్రాగటానికి, తను జీవించటానికి పర్వాలేదు, కానీ తరతరాలు కూడా తిన్నా మిగిలిపోతూ ఉన్నది. అది వాళ్ళ పిల్లలు తరాలు తిన్నా మిగిలిపోతుంది. ఎవరి కోసం ఈ ప్రయాస? అందుకే ప్రసంగం అంటాడు, వ్యర్థమే. కాబట్టి దేవుడు దీవిస్తే నీ చేతుల కష్టార్జితం ఆశీర్వదించబడుతుంది. లేకపోతే నువ్వు ఎన్ని కోట్ల మిలియన్ రూపాయలు నువ్వు ఒకవేళ నువ్వు దాచిన, భద్రపరిచిన, నువ్వు గడిస్తావు, ఇంకొకడు దాన్ని గూడిస్తాడు. దానివల్ల ప్రయోజనం లేదు. నీ ఆకలి తీరేలాగా, నీ దప్పిక తీరేలాగా, నీకు సుఖవంతంగా జీవించేలాగా, నీ బిడ్డల వరకు క్షేమంగా ఉండేలాగా చూడు. నీ తర్వాత వాళ్ళు అనుభవించారా, మరి ఎవరైనా అనుభవించారో నీకు తెలియదు, నాకు తెలియదు కదా. కాబట్టి భూలోకముల ప్రయాసంతా వ్యర్థమే అని ప్రభు ఆయన చెప్పి జవాబు ఇస్తూ ఉంటున్నటువంటి మాట ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనంలో, ప్రయాసతోనే నువ్వు బ్రతుకు దినములన్నీ కూడా దానిని పంట నువ్వు తింటావు. ప్రయాసతోనే నీ దినములు నువ్వు సంపాదించింది అంతా కూడా బ్రతుకు దినములు దాన్ని పంటను తింటావు. ఎంత సంపాదించినా మనము ప్రయాస పడుతూనే ఉండాలి. ఇదిగో ఈ సంవత్సరానికి ఉంది కదా అని ఊరుకో. ధనవంతుడు అనుకుంటున్నాడు లూకాసు సువార్తలో, మనసా తినము, త్రాగము, సుఖించము, మంచిదే అంతవరకు కూడా. ఇంకా అత్యాశగా పోతే ప్రభు అంటాడు, వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణానికి కావాలంటే నువ్వు సంపాదించినంత ఏమగును? ఏమండి, ఒక ఆయన గొప్ప ఆయన 93 సంవత్సరాలు ప్రార్థనాపరుడు. ఆయన విదేశాల్లో, స్వదేశములో ఎంతో సేవ చేశారు. ఎన్నో విదేశాలు తిరిగారు, చక్కటి సువార్త జరిగించారు. కొద్ది సుస్థి చేసి హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్లో ఉంటుండగా ప్రాణాన్ని కోల్పోయారు.
ఆయన మంచి ఉదాహరణ, మంచి భక్తుడండి. ఆయన ఎంతోమందికి ఎన్నో దేశాల్లో సువార్తను అందించాడు. ఏం పట్టుకెళ్ళారు అని ఆలోచన చేస్తే ఆయన ఏమీ పట్టుకుని పోలేదు. భక్తుడు అంటాడు, ఈ లోకానికి ఏమీ తేలేదు, ఏమీ తీసుకుని పోలేదు. కాబట్టి మానవుని జీవితంలో నీ ప్రయాస ఎందుకంత వ్యర్థము? అందుకనే దేవుని యొక్క వాక్యం అంటుంది ఇక్కడ కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయం మొదటి వచనంలో, నీవు నీ జీవితాన్ని నీవు ప్రభువునకు అప్పగిస్తే నీ ప్రయాస వ్యర్థము కాదు. నువ్వు రాత్రంతా వేటాడావు, నిద్ర లేదు, ఆఖరి దప్పికలు తీరలేదు, అయినప్పటికీ నా మాట వింటే నీ ప్రయాస వ్యర్థం కాదు. అవును ప్రియులారా, లూకా సువార్త 5వ అధ్యాయం 5వ వచనములో అక్కడ అంటున్నాడు, అయినను నీ మాట చెప్పును. లోకములో ఎంతోమంది ఎన్నో చెబుతారు ప్రియులారా. ఎవరు ఎన్ని చెప్పినా దానికి ఏ గుడ్ రిజల్ట్ మనం చూడలేమేమో, కానీ దేవుని మాట చెప్పున చేయగలిగితే నీటిని నింపమన్నాడు, ద్రాక్షారసంగా చేశాడు. రొట్టెలు 5, చేపలు 2 ఆశీర్వదించాడు, 5,000 మందికి పంచిపెట్టాడు. ఆయన మాట నీవు నేను ఈ ఉదయకాలం వినగలిగితే, ఆయన మాట చెప్పున చేయగలిగితే, ఆదికాండములో 12వ అధ్యాయంలో 15వ అధ్యాయంలో కూడా తండ్రి అయినటువంటి దేవుడు అబ్రహాముతో అంటాడు, నువ్వు వెళ్ళు అంతే, వెనక ముందు చూడొద్దు, నేను చూపించే దేశానికి వెళ్ళిపో, నిన్ను దీవించేవాడిని దీవిస్తాను, నేను ఆశీర్వదించేవాడిని నేను ఆశీర్వదిస్తాను. అబ్రహాము పూర్వపురాలు చూడలేదు, వెళ్ళాడు, ఆశీర్వదించబడ్డాడు. ప్రియులారా, మన జీవితాల్లో కూడా మనం ఏం చేస్తామంటే చిన్న విషయాల్లో చాలా సూక్ష్మంగా చూస్తూ ఉంటాం, చాలా పరీక్షిస్తూ ఉంటాం, భూతద్దములో చూస్తాం. మరలా చివరికి ఇన్ని ప్రయత్నాలు చేసి ఎక్కడ ఏమవుతాడో భంగపాటు మనకు జరుగుతూ ఉంటుంది. మన ప్రయత్నాలు వ్యర్థం, మన ప్రయత్నాలు దేవుడికి అప్పగిద్దాం, మన జీవితాలు దేవుడికి అప్పగిద్దాం. మన యొక్క ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదు అంటున్నాడు దేవుని యొక్క వాక్యములో. అందుకని అయినను నీ మాట చెప్పిన, రాత్రంతా ప్రయాసపడ్డాం, ఫలితము లేదు, నీవు చెప్పావు, దేవుడవు, నీ మాట సత్యము, నీ మాట నమ్మతగినది, నీ మాట యథార్థమైనది, నీ మాట జీవము కలిగినది అని వలలు వేసినప్పుడట అంతవరకు ఒక చేప కూడా పడలేదు, కానీ 153 గొప్ప చేపలు పడ్డాయి. ఆ ప్రక్కన ఉన్నటువంటి ఆ యొక్క మరి బెస్తవారు వచ్చి వారు సహాయపడి ఒడ్డుకు లాగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. ప్రభు అప్పుడు వీటిని చూసినటువంటి ఆ పేతురట, అతడు ఏం చేశాడంటే నీటిలోనికి దిగి, అయ్యా నేను పాపిని, నన్ను విడిచిపెట్టు అంటే క్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షత అతని పాపాన్ని చూపెట్టి తన పాపాన్ని ఒప్పుకున్నాడు. పేతురుని కన్సోల్ చేస్తున్నాడు, నువ్వు ఇంతవరకు చేపలు పెట్టావు కాదు, రండి, ఇప్పటి నుండి మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈవేళ పత్రిక వాక్య భాగములో మనకు పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం నుంచి 15వ వచనం వరకు ఉన్న ఒక మాట, మీరు ఆశీర్వాదములకు వారసులవుటకు పిలువబడ్డారు. ఇంతవరకు మీరు చేపలు పట్టారు, కానీ ఇప్పుడు మీరు మనుషులను మీరు విశ్వాసులుగా పట్టడానికి, మనుషులు పట్టే జాలర్లుగా నేను మిమ్మల్ని పట్టుకుంటున్నాను. వారట వలలు విడిచారు, వారి సముద్రాన్ని విడిచారు, వారి దోణలను విడిచారు, వారి కన్న తండ్రిని విడిచారు, వారు ప్రభువు దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మత్తయి సువార్త 19వ అధ్యాయం 29వ వచనంలో చూస్తూ ఉన్నప్పుడు, నా నిమిత్తము అన్నదమ్ములనైనాను, అక్క చెల్లెండ్రనైనాను, తల్లిదండ్రులనైనాను, మీరు పిల్లలనైనాను, భూములనైనాను, ఇండ్లనైనాను విడిచి పెట్టినటువంటి వాడు 100 రెట్లు అధికముగా పొందుతాడు, నిత్య జీవాన్ని వారు స్వతంత్రించుకుంటారు అని ప్రభువు వారు. ఈవేళ ఈ శ్రేష్టమైన వాక్య సందేశానికి టైటిల్ నేను లాస్ట్లో చెప్పేది ఏంటంటే, ఇక్కడ చక్కటి మాట, దేవుని యొక్క వాక్యము, కాల్ టు బ్లెస్సింగ్, అలా కాల్ ఫర్
బ్లెస్సింగ్, దేవుని ఆశీర్వాదాలు పొందటానికి ఈవేళ రెండవ వాక్యంలో మీరు దేవుని యొక్క ఆశీర్వాదము పొందటానికే పిలువబడి ఉన్నారు. ఈ వాక్య ధ్యానములో ఉన్నటువంటి మీరందరూ ఆశీర్వాదాలు పిల్ల 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 తరాలు పొందుకోవాలి. లోకము కొరకు లోకములో ప్రయాస వద్దు, ప్రభువు కొరకు ప్రయాసపడండి అని ప్రభు యొక్క వాక్యం హెచ్చరిస్తూ ఉన్నది. అలాగ ప్రభువు కొరకు మనం ప్రయాస పడగలిగి ప్రభు యొక్క పిలుపునందుకని మనం ఆయన దగ్గరికి వస్తే మనుష్యులను బట్టి జాదర్లుగా చేస్తాడు. అలాగున నీకు ఆత్మలో రక్షణార్థమై మనం పట్టబట్టాలి. దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించినటువంటి దేవుని యొక్క సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయాలకు తలపలకు కావలి ఉండునుగాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగచేయుము, నాయంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము, నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము, నిరక్షణానంద మోనాకు మారలా పుట్టించుము, సమాధి గల మనసు కలుగచేసి నన్ను దృఢపరచుము. ప్రియులారా, ముగింపు ప్రార్థన, ప్రభు ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రార్థింతము. త్రియేక దేవ, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబము కొరకు వందనాలు, వారి బిడ్డల కొరకు నీకు వందనాలు, స్తోత్రాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను కూడా నీ పరలోకపు దీవెనలతో ఆశీర్వదించండి. దేవా, నీవిచ్చినటువంటి వాక్యానుసారముగా జీవించటానికి కృప చేయండి. ప్రభువా, ఇదిగో తండ్రి, ఈ సమయంలో తండ్రి నాయనా మంచి వాతావరణము కొరకు, నాయనా చల్లటి వాతావరణము కొరకు ప్రార్థిస్తాను. అందరి రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాం. అలాగే చిన్న బిడ్డల కొరకు, వారి తల్లిదండ్రుల కొరకు ప్రార్థిస్తున్నాం. యవనస్తుల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభువా, వారి యొక్క నాయనా ఉద్యోగ ప్రయత్నాలు, ఇంటర్వ్యూస్లో తోడుగుండండి. ఎంసెట్, నీట్ ఎగ్జామ్స్ రాసిన బిడ్డలకు జయము కలుగుచేయండి. డిఎస్సి పరీక్షలు రాసినటువంటి బిడ్డలు, రాస్తున్నటువంటి బిడ్డలకు ప్రభుత్వ ఉద్యోగాలు అనుగ్రహించండి. ప్రమోషన్స్లో ఉన్నటువంటి వారికి నాయనా మరి మంచి ప్రమోషన్స్ అనుగ్రహించండి. స్వదేశ విదేశాల్లో ఉన్న విశ్వాసుల యొక్క క్షేమము కొరకు ప్రార్థిస్తున్నాం. దేవా, ప్రయాణాలలో ఉన్న వారికి క్షేమకరమైనటువంటి ప్రయాణాలు నాయన మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. గర్భిణీ స్త్రీలు సుఖప్రసవ కొరకు ప్రార్థిస్తున్నాం. సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానము కలుగు చేయండి. నాయనా, వివాహ వ్యవస్థలో ప్రవేశించే యవనస్తుల కొరకు నీ సన్నిధిలో ప్రార్థనలు చేస్తూ ఉంటున్నా. ప్రభువా, ఎవరు తండ్రి ఉదయకాలమునైనా వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన అవసరతలు కలిగి ప్రార్థిస్తున్నారు,
వారి ప్రార్థనలు తగిన ప్రత్యుత్తరము దాయిచ్చే. యాక్సిడెంట్స్ అయినటువంటి బిడ్డలను తండ్రి నాయనా నీవే త్వరలో నాయనా వారిని ముట్టి నాయన స్వస్థపరిచి లేవనెత్తమని ఆరోగ్యంతో నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నా. అలాగే ప్రభా ఇదిగో ఆర్థోపెటిక్ ప్రాబ్లంతో ఉన్న వారిని స్వస్థపరచండి. అలాగే హార్ట్ ప్రాబ్లంతో ఉన్న వారిని తండ్రి గుండె బలహీనతతో ఉన్న వారిని కూడా స్వస్థపరచమని ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాం. నాయనా మన దేశము కొరకు నాయనా ఇదిగో తండ్రి ప్రభుత్వము కొరకు అధికారుల కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను. పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా నీ పరిచర్య అనేక మందికి చేరటానికి కృప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి ఒకసారి ప్రభా ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా నీ పరిశుద్ధాత్మతో నింపి నీ పరలోకపు దీవెనలు వారిపై కుమరించమని మరి ఒకసారి తండ్రి జన్మదినాలు జరుపుకుంటున్నటువంటి కుటుంబాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలు పరలోకపు ఆశీర్వాదాలతో నింపమని మా ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చనుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఆయన దినాహారం నేడు మాకు దాయిచ్చే. మా ఎడల అపరాధం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించం. శోధనలోనికి తెక్క కీడు నుండి తప్పించం. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభువు నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. ప్రభువు నీ తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్. 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 మేలనేచు దేవుని స్తుతించు సర్వ సృష్టియు, స్తుతించు మోక్ష సైన్యము, పితృపుత్ర శుద్ధాత్మల. ఆమేన్.